నాదే కదా నాదే కింద పడిందన్న అర్థం కాల నాది పర్సు అడుగు మామూలుగా అడుగు ఎవరన్నా ఏమన్నా పర్సు పాట తీసి అలా చదువుతాడు అన్న నేను ఎందుకు తీసానన్నా పర్సు బయటికి నేను ఎప్పుడు తీసానన్నా డబ్బులు కాదన్నా నీరైతే నువ్వే తీసుకుందా ఒక్క నిమిషం సొక్క నేను చూసా కదా నేను తీసింది ఏ నాకు ఇచ్చాడు తీసి 5,000 డబ్బులు మా అమ్మ ఫోటో ఉంది ఒక్క నిమిషం కూర్చొని నేను తీయలేదన్నా ఏం తీసాడు చేపెట్ట నా డబ్బులు ఉన్నాయన్నా నా డబ్బులు నేను చూసాను బరువు తీసుకో నీదే అన్న అన్న నేను చెప్పేది నేను చూసాను నిన్ను అడుగుచ్చి అడిగినా ఎవరితో తిన్నబడి తీసుకున్నాను ఇక్కడ ఉన్న పర్సు తీసుకుని చూసి అడు కూర్చొని అన్న తమ్ముడు పర్సు దొరికింది అన్న నువ్వు చూసావా పర్సు చూసాను చూసి నేను అడిగిన అడుగుచ్చి నువ్వు ఎట్రా బాబాయ్ ఒక్క నిమిషం ఎట్రా నువ్వు చూసావా అన్న జోలు చేది అన్న పర్సు నీదా నువ్వు చెప్పు కల్ది సొక్కాది నీ పోతుందన్నా గుండెలు బాధని అంటుంటే సొక్కాది నీ పోతుందన్నా గుండెలు బాధని అంటుంటే కొట్టు 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 తమాష పడుతున్నావు ఇస్తా ఉన్నా పర్సు పడిందా పరిచేది నీకేం తెలిసేది చదువుతారా పర్సు పడింది ఏందన్నా నామే చదువుతావింది అంటే అట్ట కనిపిస్తున్నా దొంగడా కనిపిస్తాను మీకు ఆ జోబులు ఎందుకు చూపిస్తా అన్నా నేను అటు తిరిగి వచ్చా అంటే లస్సీ తాగుదామని వచ్చాను ఇంకా జోబులో తీసుకోవచ్చి వాడు కూర్చొని జోబులో ఉందంటే తీసుకొని ఇయ్యన్నా తీసుకొని వాడు కూర్చొని జోబులో ఉన్నాడు తీసుకోవచ్చి చాలా అవసరం అన్నా జోబులు ఉంటే తీసుకోమన్నా నేనేం కాదనట్లేదు కదా అన్న ఈ మనిషి దోలాడుతుంది కదా ఆ మనిషి దోలాడుతూ తీసుకొని ఇచ్చేయమన్నా అడుగా బాబాయ్ అడుగుపో తీసేయమని వచ్చి అన్నా నువ్వు జోబులో ఉందన్నా నువ్వు చూపి నీకు 500 ఇస్తా ఏడుందన్న జోబులు ఉందా జోబులో ఉందా ఏడుంది జోబులు ఉందా జోబులో ఉందా చూసుకోమను లేదు ఆయన చూసుకోమని వచ్చి తమ్ముడు నాకన్నా లేదు తమ్ముడు నువ్వు అయితే నాకు దొరకలేదు దొరికిందా ఎంతమంది అంటే లేదా
మా ఈ ఊరేనా దర్శే? నేను ఎవరు పిల్లనైతే మీకెందుకు చెప్పాలి? అన్న దొంగతనం చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నేను. అన్న దొంగతనం చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నేను. ఆయన చూడు ఎంత బాగా రుచి కూర్చొని నువ్వు వచ్చి మాట్లాడు. నువ్వు దొంగ కాబట్టి వాడు కూర్చొని మాట్లాడుతున్నాడు. వచ్చి మాట్లాడేవాడు వీళ్ళందరూ వచ్చిన మాట్లాడడానికి. మరి నువ్వు నన్ను ఎట్ట అంటున్నావు అన్న? ఆడు కూర్చొని మాట్లాడుతున్నా నిలబడ్డా? అందరూ వచ్చారు. ఆయన రుచి దిగట్ల ఆయన. బాబాయ్ నేను తీస్తే నేను నిజంగా నేను తీయలేదు బాబాయ్. నువ్వు తీయలేదుగా దేవుడితో నాకు ఆడ దక్కలేదు గుళ్ళు మేము చేసుకో. అదిగో ఇందాడు తోడు నాకు దొక్కలేదు. ఇందాడు తోడు నాకు దొక్కలేదు. అరే నీ అబ్బా సహా నువ్వు ఆడప్పుడు పర్సు నువ్వు తీసినా నువ్వు చూసావా? పర్సు తీసుకున్నావు. నేను తీసుకోవడం బాబా జోబులు చేయబెట్టడం అన్న. ఈ జోబులు చేయబెడతారేందన్నా? ఏందన్నా ఒక నిమిషం ఆగండి. చొక్కావుదులో మీరు ఏం తీయలేదన్నా? వెనక జోబు నా పర్సు అన్నది. ప్యాంట్ ఎత్తుతావండి. ప్యాంట్ ఎత్తుతావండి. పర్సు నా తమ్ముడు అది. అవును ఏమో నాకు వీళ్ళు తీసుకున్నా ఆగన్నా. నాది నాదన్న పర్సు. నాది పర్సు. డబ్బులు పోయినాయి. డబ్బులు ఏందన్న? డబ్బులు అన్న పర్సు ఒక్కటే అన్న నాకు దొరికింది. డబ్బులు ఏం తీయలేదు. డబ్బులు ఉండాలా? పర్సు వస్తుందే బాబాయ్ దొరికింది. దొరకలేదు అన్నావా లేదా? ఇప్పుడు దాకా ఇప్పుడు నువ్వు దొంగడువా కాదా? నేను దొంగనట్టు అవుతా? నీకు దొంగతనం చేశానా? నాకు అక్కడ దొరికింది. అక్కడ దొరికిందని చెప్పింది వాడు జేబులో తీసుకుని మేము అనలేదుగా. నీకు అక్కడ దొరికిందని మేము కూడా డబ్బులు అడుగుతున్నాడు. డబ్బులు ఏం తీయలేదు. 5,000 ఉండాలా? 5,000 అంట. నన్ను ఏం తీసాను బాబా? 5,000 నా తెలీదు. నీది కానప్పుడే పూగి రాగం తీసుకున్నాం. నెల కూడా తెంచాలి కాదు. డబ్బులు 5,000 డబ్బులు నేను తీస్తా కదా. పర్సు నా కాడ ఎందుకుందంటే పట్టది నేను తీసుకున్నా. పట్టది నేను తీసుకుని డబ్బులు ఏమంటుంది దాంట్లో. పట్టది నేను తీసుకుని డబ్బులు ఏమంటుంది దాంట్లో. దాంట్లో డబ్బులు ఏమవుతాయి? మీరు తీసుకున్నారేమో. మీరు తీసుకున్నారు దాకేం కూర్చురు. నా పర్సు అన్ను దాన్ని బయట పీకినాక ఇప్పుడేమంటున్నావు నువ్వు? నాకు దొరికింది కానీ డబ్బు దొరకదా? మీరు తీసుకున్నారేమో అన్న డబ్బులు. అన్న పర్సు దొరకడం తప్ప డబ్బులు ఏం తీసానా? డబ్బులు నేను తీయలేదురా స్వామి అంటే నన్ను నమ్మరేంది? స్టేషన్ నేను ఎందుకు వస్తా? స్టేషన్ కి ఆనందం కొంబో స్టేషన్ కి. కాదు రే, ఇది ఓజే ఒంగోలు జాతర.